ఇప్పుడు మూడో ఏడాది. ఉమ్, ఇప్పుడు క్లాసులు బిగిన్ అవుతున్నాయి. ఇప్పుడు అసలు వాళ్ళకి ఫీజు వస్తుందా రాదా? అదే కదా. వాళ్ళ జేబులోంచి డబ్బులు ఉన్నోడు జాయిన్ అవుతున్నాడు, లేనోడు ఇంకా ఆగిపోతుంది. అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా. ఆశలు వదిలేసుకున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, లేదంటే లేదు. ఇంకా మరి అదే అప్పుడు వాళ్ళు అలవాటు సంతృప్తి అయిపోయింది. పడుతున్నట్ట? ఉమ్, ఏమిటి ప్రాతిపదిక? ఉమ్, అవును. ఈ 1500 రూపాయలు మాకు అక్కర్లేదులే నెల నెలా డబ్బులు ఉమ్, అని మహిళలు అనుకుంటున్నట్ట? ఉమ్, ఏడాదికి 18,000 రూపాయలు చేయూత కింద రావడం, లేకపోతే కనుక అదే డ్వాక్రా రైతు ఓబీసీ నేస్తామని ఇచ్చేవాడు ఆయన. ఓబీసీ నేస్తం అన్ని 18,000 రకాలు ఉన్నాయి దాంట్లో. ఏడాదికి. 18,000 చేయూత అనేటటువంటిది ప్రతి మహిళకి ఇచ్చారు. అవును, ఏది డ్వాక్రా మహిళలందరికీ కూడా. అవును, అది కాకుండా ఈ ఈబీసీ నేస్తము, అవును. EBC బీసీ నేస్తము, అదే కాపు నేస్తము, అయివేరు మళ్ళీ. ఇట్లాంటి పేరుతో ఇచ్చినాయి. ఇది దక్కన వాళ్ళకి, అది అవును. అంగన్వాడీ లేకుండా ఉండేటటువంటి వాళ్ళకి, ఉమ్, వాళ్ళకి ఈ దీని కింద ఇచ్చారు. ఉమ్, అది కాకుండా డ్వాక్రా రుణమాఫీ పేరుతో 5 ఏళ్ళు కూడా, అంటే అంతకుముందు 2019కి ముందు ఎంత కట్టారో వీళ్ళు రుణం తీసుకుని, ఉమ్, ఆ కట్టిన డబ్బుల్ని 5 కిస్తీలుగా చేసి ఏడాదికి ఎంత చొప్పున డబ్బులు వేస్తూ వచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల రూపాయల గ్రూప్ తీసుకుంది, 10 మంది మహిళలు ఉన్నారు, తలా 1,00,000 రూపాయలు, వాళ్ళకి 20,000 రూపాయలు చొప్పున ఏడాది డబ్బులు వేసాడు. అలాగే 20 లక్షలు తీసుకున్న వాళ్ళకి 40,000 రూపాయలు చొప్పున డబ్బులు వేసాడు. అవును. అందులో ఎక్కడా తేడా రాలా, సిస్టమేటిక్ గా వేసుకుంటూనే వచ్చాడు. ప్లస్ 0 వడ్డీ రుణాలు ఇచ్చాడు. అవును, అవును. అలాగే ముద్రా లోన్స్ ఇచ్చారు. ముద్రా లోన్స్ ని పేరు మార్చి జగనన్న చేయూత కేంద్ర పథకం